ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. సో ఇప్పుడే టెంపుల్కి అయితే వెళ్ళేసి వచ్చినాం అనమాట. మండే ఉంది కదా, శివాలయంకి అయితే వెళ్ళేసి వచ్చినాము. సో శివాలయంకి వెళ్తే మాకు అనుకోకుండా ఇట్లా షీల్డ్ అయితే ఇచ్చారనమాట. సో అసలు మేము ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. శివరాత్రికి శివాలయంలో చిన్న రథం అనేది చేపించారు అనమాట. సో దానికోసం అని చెప్పేసి మనీ కలెక్ట్ చేసినారు. అందరి దగ్గర మనీ కలెక్ట్ చేస్తే సో మేము కూడా అందులో పార్టిసిపేట్ చేసి మేము కూడా కొంచెం మనీ ఇచ్చినాం అనమాట. మాకు వచ్చినంత. సో ఇట్లా మనీ ఇచ్చిన వాళ్ళందరికీ సన్మానం అయితే చేసిరంట. శివరాత్రి సండే వచ్చింది కదా, సో ఆ నెక్స్ట్ డే మండే చేసిరు. ఆ మండే మాకు కుదరక వెళ్ళలేదనమాట. ఆ తర్వాత వీక్స్ నుంచి ఆ తర్వాత 2 మండేస్ ఏమో వచ్చినాయి. ఇది 3rd మండే. కాకపోతే ఆ 2 మండేస్ వెళ్ళినా పంతులు గారు లేకుండే. ఈ మండే ఉన్నారు. ఈ మండే ఉన్నా సరే అతను గుర్తు పెట్టుకొని ఆ రోజు మీరు మండే కాల్ చేసినా మీరు రాలేదు కదా అండి అన్నాడు. సో మాకు కుదరక రాలేదని చెప్తే సో ఈరోజు చిన్నగా సన్మానం అయితే వేసి ఇది అనమాట రథం చేపించారు. సో ఇట్లా చిన్నగా షీల్డ్ అయితే ఇచ్చారనమాట. సో శివాలయంలో శివుడి కోసం అని చెప్పేసి 2 రథాలు అనుకున్నారు. ఒకటి పెద్దది అనుకున్నారు. సో అది నెక్స్ట్ ఇయర్కి వస్తుంది. ఈ ఇయర్కి మటుకు ఇది చిన్నగా అయితే చేయించారు అనమాట. సో ఇది వచ్చేసి ఫస్ట్ది చిన్నది. సో అన్ఎక్స్పెక్టెడ్గా దర్శనం కోసం అని వెళ్తే ఇట్లా ఇచ్చారనమాట. సో ఇంకా పిల్లలైతే వచ్చేసి స్కూల్కి అయితే వెళ్ళిపోయారు. ఇంకా మా హస్బెండ్ కూడా అట్లనే టెంపుల్కి వెళ్ళినాక ఇంకా షాప్కి వెళ్ళిపోయాడు. నేనైతే ఇప్పుడు జస్ట్ ఇంటికి వచ్చిన అనమాట. టిఫిన్ ఒకటే అయింది. దోశలు అయితే వేసుకొని తిన్నాము. ఇంకా నేనైతే మండే ఇట్లో తినాను కాబట్టి ఇంకా జస్ట్ వాళ్ళ కోసం అయితే అన్నం అయితే చేయాలి. ఇదైతే నైట్ ఇది కొంచెం అన్నం ఉంది. కొంచెం అన్నం అయితే చేసి ఓకే పప్పే అంటారు. టమాటా చేస్తే టమాటానే అంటారు. అందుకని ఆలుగడ్డ చేస్తా అని చెప్పిన మా హస్బెండ్కి. ఆలుగడ్డ చేస్తే చేయగాని కచ్చిగా లేకుండా మంచి బాయిల్ చేసి చెయ్యి అన్నాడు. సో మంచిగా అయితే బాయిల్ చేసి ఈరోజు ఆలుగడ్డ కర్రీ అయితే తీసుకెళ్తా. సో ఇది వచ్చేసి కొంచెం సేపు శివయ్య దగ్గరనే పెడదాము. ఇక్కడ కొద్దిసేపు పెడదాం అనమాట. పెట్టిన తర్వాత తీసి ఒక టీవీ దగ్గర ఎక్కడన్నా పెట్టుకుందాం. అండ్ ఇందులో వచ్చేసి టవల్ ఫ్రూట్స్ అయితే ఇచ్చిరనమాట. ఫుల్ పిచ్చ ఎండలు ఉన్నాయి. ఇంకా వాటర్ ఫ్రిడ్జ్లోవే తాగాలన్నమాట. లేకపోతే ఇంకా తాగనిగా కూడా అవ్వట్లేదు అసలుకి. అంత వేడి ఉంటున్నాయి. ఇంకా ఫ్రిడ్జ్లో వాటర్ పెట్టుడైతే స్టార్ట్ ఇంకా. అండ్ ఇక్కడ వచ్చేసి బాయిల్డ్ అయితే వేస్తున్నాను అనమాట పొటాటోస్. సో అవి బాయిల్డ్ అయిపోయే లోపు బియ్యం అయితే ఏరుకుందాం. ఆలు కర్రీ అయితే అయిపోయిందనమాట. బాక్స్ అయితే కట్టుకోవాలి. స్నాక్స్ అయితే పెట్టుకున్నా. వాటర్ మిలన్ గ్రేప్స్. మా వాళ్ళు వస్తున్నారు చూడండి. ఈరోజు మా హస్బెండ్ వెళ్ళండి పిల్లలు తీసుకురావడానికి. వాడు చూసిండు వీడియో తీయడం. ఏమయ్యారా వచ్చి రాగానే ఉరుకుతుండ్రు వాడైతే. హోలీ కదా రేపు. ఇదే ఉంటుంది వచ్చి రాగానే. ఇదే అంతే వాడు రాగానే ఆపుకొని వచ్చింటాడు. బాత్రూమ్ అయినా టాయిలెట్ అట్లా ఫస్ట్ అదే పని చేస్తాడు వచ్చి రాగానే. ఇక వీడైతే ఫ్రిడ్జ్లో ఏమున్నాయి అందులో ఏమున్నాయి అని చేస్తారు. ఏంది మీకు చెప్పినా కదా మధ్యాహ్నం చెప్పినా కదా కలర్. వీడు ఆఫ్టర్నూన్ ఇంటికి వస్తా అనిండే. వద్దురా కలర్ చూస్తారా అందులో రేపు హాలిడే రా అంటే అప్పుడు ఉన్నాడు. పూసిరా మనకి ఏం అబద్ధాలు చెప్పినారా? ఏమే జీయనా? మా వాడికి నిజంగానే ఫీవర్ వచ్చింది. వీడు మధ్యాహ్నం కూడా అన్నాడు ఫీవర్ వచ్చింది మమ్మీ ఇంటికి వద్దామని చెప్పి. కానీ నిజంగానే ఫీవర్ వచ్చింది. ఇంత సడన్గా మంచిగా ఉంటుంది. ఓయ్ స్కూల్లో ముక్కల బ్లడ్ వచ్చింది. ఎవరికి? నాకు ఇంకో గిచ్చుకొని ఉంటాను. ఎప్పుడు ఏళ్ళు ముక్కలనే ఉంటాయి అతనివి. రెడ్ కలర్ తీసుకుంటా అన్న అబద్ధాలు. కలర్ పూసిరా? ఏ కలర్ పూసిరు నీకు? ఎల్లో వైట్. ఎల్లో లైట్. మరి అదే రెడ్డే ఉండి ఉంటుంది. అదే బ్లడ్ అనుకుని ఉంటావు. లేకపోతే ముక్కులనే కిచ్చుకుని ఉంటాయి. ఎప్పుడు వీటికి వాడి ముక్కులనే ఉంటాయి. నేను ఏ కలర్ తీసుకున్నా తెలుసా? జ్వరం ఎందుకు వచ్చిందే? ఎల్లో కలర్ తీసుకున్నా.
చెయ్యి కాలుతుందప్ప, మెడిసిన్ వేయాలి. సడన్గా జ్వరం వచ్చింది. చూడండి మళ్ళీ ఈరోజు ప్రోమోగనేట్ అంటున్నా, గ్రేప్స్ వాటర్ మిలన్ పెట్టించిన ఇద్దరికి. ఇక వీడి బాక్స్ అయితే కంప్లీట్ చేసుకొని వచ్చిండు చిన్నోడు. ఇప్పుడు వీడు తింటున్నది వాడి బాక్స్ తింటున్నాడు అన్నమాట. వాడు స్కూల్లో తినలేడు. ఎందుకు తినలేవురా? తింటే అయిపోయాయి కదరా ఫ్రూట్స్. ఎందుకు పెట్టుతాయి ఎప్పుడు? నేను రోజు నువ్వు రిటర్న్ తీసుకొని వస్తావు, ఎప్పుడో ఒకప్పుడు తింటావు. ఎందుకు దింపేది? ఏంది? ఏం పెట్టింది? నువ్వు ఫ్రూట్స్ ఎందుకు తినలేదంటే ఏమేమో చెప్తావు. వాడు చూడు మంచిగా తినేసి వస్తాడు చిన్నోడు పెట్టినట్లుగా. అంటే మా వీడి కూడా ఉండదే. మా అయితే ఫస్ట్ క్లాస్కి వస్తే స్నాక్స్ బ్రేక్. చెడ్డ ఎవరిది? రాగానే ఇప్పి పడేసారు. చాయలు అయితే తాగేసినాము అనమాట మేము. సో కారాలు వేసుకొని తింటాం కదా, ఇట్లా ఉంటాయి చాయలు ఆయనకి గ్లాసులు. ఏంది ఇంకా బాసాలు తోముకోవాలి. మొన్నటి కేక్ ఏమైంది అయితే ఇప్పుడు? నీకు ఉంటుంది. నేను చూసి వాడు తింటా అంటాడు. వాడికి ఏం బాగాలేదు. కొద్దిసేపు బాగా వేసిస్తా. నీకు ఇచ్చినంత క్లీన్ చేసుకొని కసు కొట్టుకొని ఇంక వీళ్ళకి హోంవర్క్స్ రాపించుకుంటూ కూర్చోవాలి. ఇక్కడ చూడండి చిన్నోడు హోంవర్క్స్ రాసుకుంటుంటే పెద్దోడు మటుకు సైకిల్ దొక్కుతుండు. చిన్నోడు హోంవర్క్స్ కూడా అయిపోయినాయి. వాడు కూడా పోయిండు అనమాట. వాడి సైకిల్ అయితే తీసుకుపోతలేడు, ఎందుకంటే మొన్న పడ్డాడు వాడి సైకిల్ మీద. మనకి ఊకే దిగిండు. అని కూసబెట్టుకొని ఒక్కమంటుండు. వాడికేమో వస్తలేదు వాడిని కూసబెట్టుకొని. వాడ పడ్డాడు. మిన్నుగా నిలిచినాడు కదా, దాని పక్కల పడ్డాడు ఒకరోజు. ఏం కూర్చుంటారు మీరు? దూరం కూర్చోరు. దూరం చెప్పుడు, ఇద్దరు చెప్పురు కానీ దూరం కూర్చొని చెప్పురు. చెప్పు చెప్పు. నాన్న పోయినప్పుడు ఏం చేసింది తెలుసా? తెలియదు. ఏం చేసిందంటే నువ్వు దూరమే కూర్చో. వాళ్ళ ఫ్రెండ్ వచ్చిండు. అప్పుడు నేను సడన్ గా ఫోన్ చూసుకుంటున్నా. అప్పుడు సడన్ గా నేను వీడియో తీసుకున్నా. అట్లే ఏం వీడియో తీసినా? కోడింగ్ గొంతుకొచ్చిండు, ఇంకో కోడినేమో గొంతుకొచ్చిండు, 3 కాలు కోసిండు. అమ్మనే, అందుకనే చికెన్ మటన్ తినద్దని చెప్తాను మీకు. మేము వచ్చినప్పుడు ఒక కుక్కలు మొత్తం వస్తున్నాయి. నేను కాలు పైన పెట్టుకున్నాం. కాలు పైన పెట్టుకుంటా ఒక పన్ను వచ్చి చిన్న పన్ను. అది ఎంత ఉంది ఎప్పుడు ఇంతే ఉంది, అంత చిన్న పన్ను. కుక్క వచ్చి కొడికింది బాగా. ఏం చేయకూడదు మనకి. ఉచ్చు నాన్న కూడా పట్టిండు. ఎప్పుడు ఏ షాప్ కన్నా అంటుండు. అయినా ఇడిచిపెట్టలేదా? షాప్ లో పని చేసుకుని ఏడ షాప్ కన్నా సలింగడికి ఏం చెప్పిను? కూర బంద్ చేయి అని చెప్పినవా? చికెన్ మటన్ తినకు, లేవు చిన్న ఫ్రాక్స్ వండే తినకు, షాప్ బంద్ చేయి. సలీం అంటే మా షాప్ పక్కన ఉంటాడనమాట. వాళ్ళది చికెన్ షాప్ ఉంటుంది. సో అక్కడ చికెన్ అనేది కట్ చేస్తుంటారు వాళ్ళని. సో వీడు చూసి చికెన్ మటన్ అవంతా అమ్ముడు బంద్ చేయని చెప్పేసి వచ్చిండంట. ఏమన్నాడు మరి బంద్ చేయంట? కోయడం అంటే కట్ చేయడం ఒకటే. ఏం చెప్పినా నువ్వు? ఏం చెప్పినావు? సలీం అన్న ఏమన్నా? సలీంకి ఏం చెప్పునా, చికెన్ మటన్ బంద్ చేయి, వేరే షాప్ కొనుక్కో. వేరేది పెట్టుకో అన్నావా? వేరే పెట్టుకో, కానీ షాప్ పెట్టుకోకు అన్నా. ఏమన్నా? ఏం కాదు, ఫస్ట్ అదే షాప్ పెట్టుకున్నది అదే పడుతా అంటుండు. అదే పడుతుంది నాకు అంటుండా? ఫస్ట్ నుంచి అదే పెట్టుకున్నా అదే పడుతుంది అంటుండేమో. వేరేది పెట్టుకోడంటానా?
చెప్పాలి కదా, ఏ కోడిలని చంపకూడదురా, పాపం తగులుతుందిరా, చంపకు, బంద్ చేయని చెప్పాలి గట్టిగా. షాప్ షాప్లో ఏం లేదు చెప్పనా, షాప్లో మేము కూర్చున్నాము, నేను బొమ్మలు చూసుకుంటూ ఒక వీడియో చూడమన్నారు, సొన్న గీయాలన్నారు, ఒక వీడియో చూసినప్పుడు ఒక్కో షాప్లోనే వెళ్ళారు. వీళ్ళు ఇట్లే ఉంటుంది, వీళ్ళ ముచ్చట కనుక రికార్డింగ్ చేస్తే గంటలు గంటలు రికార్డింగ్ అట్లే చేసుకుంటూ కూర్చోవాల్సి వస్తుంది అనమాట. సో మా విన్నుగారు చూడండి, మా హస్బెండ్ ఫ్రెండ్ వాళ్ళది అదే ముస్లిం అబ్బాయి చికెన్ మటన్ కట్ చేస్తే కట్ చేయకురా, ఈ షాప్ బంద్ చేయరా, వేరే పెట్టుకోరా అని చెప్పిండంట. కొంచెం పిల్లలకు కూడా అర్థమవుతుంది, ఈ ఏజ్ నుంచి పిల్లలకు అర్థం అవ్వాలి, అర్థం అవుతేనే కొంచెం నాన్ వెజ్ అనేది తొందరగా ఈజీగా బంద్ చేయగలుగుతారు. పెద్దగా అయితే బంద్ చేయడం చాలా కష్టం అనమాట. సో 1 వీక్ అయింది ఇప్పటిదాకైతే, అంటే ఒకటేసారి ఎగ్దమ్ బంద్ చేయలేమని అయితే అంటున్నారు, అప్పుడప్పుడు తెచ్చుకొని తింటాం అని అంటున్నారు. సో ఒక 10 డేస్కి ఒకసారి అట్లా నడుస్తుంది, ఇంకా రాను అది కూడా బంద్ చేపియాలి. దిస్ ఇస్ ఫర్ టుడేస్ వ్లాగ్. వీడియో కానీ చెప్తే లైక్ చేయండి. బాయ్.